రౌడీలకు ఆకతాయిలకు జాయింట్గా వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆడవాళ్ల జోలికెళ్తే అదే మీకు ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించారు. అటు సమాజంలో ఇటు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఏలూరు ప్రజావేదిక సభలో పాల్గొన్న చంద్రబాబు కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. కూటమి పాలనలో స్వేచ్ఛ ఉన్న దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీ సీఎం. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురం పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా? రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా చూశారా? 5 ఏళ్ళు మీరు 1924 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆకతాయిలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. సోషల్ మీడియాను మంచి కోసం, మంచి మాటలు చెప్పడం కోసం వాడుకోవాలి తప్ప దుర్వినియోగం చేయొద్దన్నారు చంద్రబాబు. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి, మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి, ఆదాయం పెంచండి, ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేతగాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి, రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు చంద్రబాబు.